పైనున్న నాయకుడికి నాకు ఏం సంబంధం ఉంది, ఏం బంధం ఉంది అనేది నాకు తెలిస్తే చాలు, అది నాకు తెలుసు, ఎవడో నమ్మాల్సిన పని లేదని చెప్తా ఉన్నాడు కదా ఇక్కడ. మరి ఇప్పుడు అంటే కొన్ని విమర్శలు వచ్చినాయి, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి సరైన సఖ్యత లేదని కొందరు అంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రాహుల్ గాంధీ దేక్తనే లేడు అంటే మన భాష ఎలా, మన యాస ఎలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రినే దేక్తలేడు అని కొందరు అంటా ఉన్నారు. ఈ మాటలన్నీ ఎప్పుడు పుడతాయి అంటే, ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడే మాట ఏంటంటే, కేసీఆర్ అనేట ఆయన ఈ యొక్క హరీష్ రావును, ఈ టీహెచ్ఆర్ తన్నీరు హరీష్ రావును దూరం పెడుతున్నారని ఇదే ముఖ్యమంత్రి గారు అంటారు. మరి మీ సఖ్యత గురించి మీరు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ సఖ్యత పైన కూడా మరి అట్లే ఉండాలి కదా. అవతలోనికి కట్టబెట్టి గెలికి ఇక నాకు మాత్రం కట్టబెట్టదు, నేను మంచిగానే ఉంటా అంటే అది ఎట్లా సబబు అవుతుంది చెప్పుండ్రి. ఎవడు మాత్రం ఊకుంటాడు? మళ్ళీ రాజకీయంలో ఊకుంటారు. మాటకు ప్రతి మాట, విమర్శకు ప్రతి విమర్శ, తూటాకు తూటా పేలాల్సిందే ఈ రాజకీయంలో.